Namaste dear students. Many students are asking to explain in order to. In order to ని ఎలా యూస్ చేస్తాం అండ్ where to use, how to use, when to use and the correct uses of in order to. ఓకే సో in order to ని ఎలా యూస్ చేస్తామో తెలుసుకోవడానికి ముందు in order toతో పాటు so as to and not to, మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ ఇన్ ఆర్డర్ టు. అసలు ఇన్ ఆర్డర్ టు అనేదాన్ని ఎక్కడ యూస్ చేస్తాం? ఇన్ ఆర్డర్ టు అనేది సింపుల్ యూసేజ్ అండి, అయితే అది మనకు సరిగా తెలియక మనం యూస్ చేయట్లేదు. ఇన్ ఆర్డర్ టు అంటే ఇది ఒక కంజంక్షన్ అండ్ మోస్ట్లీ ఇన్ రిటన్ ఇంగ్లీష్లో యూస్ చేస్తాం, నాట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా తక్కువ, బట్ రిటన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా ఇన్ ఆర్డర్ టుని యూస్ చేస్తాం. అసలు ఎటువంటి మాటలను చెప్పడానికి ఇన్ ఆర్డర్ టుని యూస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్పస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బులు దాస్తున్నాను. ఎందుకు అంటే ఒక రీజన్ ఉంది. ఈ డబ్బులు దాయటం అనేది ఎందుకు చేస్తున్నాను అంటే ఒక కార్ కొనుక్కోవటానికి. ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. దేనికోసం అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, రెస్ట్ తీసుకోకుండా హార్డ్ వర్క్ చేస్తుందంటే బికాస్ తన చిల్డ్రన్కి మంచి ఎడ్యుకేషన్ని అందించడానికి ఆమె హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే ఇటువంటి మాటల్ని చెప్పడానికి మనం ఇన్ ఆర్డర్ టుని యూస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె మరో ఆమెను అడిగారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? దీన్ని ఎలా చెప్పాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్. అప్పుడు రెండో ఆమె చెప్తుంది, ఓకే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఈ మాట అంతటినీ ఎలా చెప్తాం మనం? ఓకే, ఇందులో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, రెండవది పర్పస్. ఆ రీజన్ ఏంటి? పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ని ఇవ్వటం కోసం. సో ఇటువంటి మాటలనే ఇన్ ఆర్డర్తో చెప్తాం. ఎలా అంటే ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఇది మామూలుగా చెప్పేది, నేను బాగా కష్టపడుతున్నాను. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు మై చిల్డ్రన్. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు మై చిల్డ్రన్. నేను కారు కొనుక్కోవటం కోసం నేను డబ్బుల్ని దాస్తున్నాను. ఇందులో దాస్తున్నాను అనేది ముందు చెప్పాలి, అది మెయిన్ క్లాజ్. ఆ మెయిన్ క్లాజ్ అంటే ఏంటో మనం చెప్తాం. నేను డబ్బులు దాస్తున్నాను, ఐఎమ్ సేవింగ్ మనీ ఇన్ ఆర్డర్ టు బై ఎ న్యూ కార్ ఆర్ ఎ కార్. ఐఎమ్ సేవింగ్ మనీ ఇన్ ఆర్డర్ టు బై, ఇన్ ఆర్డర్ టు గివ్. చూడండి, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. నేను నా శక్తి కొలది ట్రై చేస్తున్నాను. ఏంటి? ఇన్ ఆర్డర్ టు టీచ్ యూ బెటర్ ఇంగ్లీష్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఇన్ ఆర్డర్ టు టీచ్ యూ బెటర్ ఇంగ్లీష్. బెటర్ ఇంగ్లీష్ని మీకు టీచ్ చేయడానికి నేను నా శక్తి కొలది కష్టపడుతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఫస్ట్ ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ హార్డ్, షీఈస్ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, ఐఎమ్ సేవింగ్ మనీ అని మెయిన్ క్లాజ్ అంటాం దాన్ని. అది చెప్పి తర్వాత ఇన్ ఆర్డర్ టు దేనికోసమైతే ఆ పర్పస్. ఓకే, బికాస్ ఆ పర్పస్ చెప్పడానికే మనం ఇన్ ఆర్డర్ టుని యూస్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేయాలి. అంటే టు బై, గివ్, టీచ్ ఇలా యూస్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో ఈ ఎగ్జాంపుల్స్ని చూడండి. ఇక్కడ షీఈస్ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ సేవింగ్ మనీ, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఇలా చెప్తున్నాం. దీనిని మనం మెయిన్ క్లాజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లేదా షీ ఈజ్ వర్కింగ్ హార్డ్, ఆ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. షీ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఒక పార్ట్, ఇన్ ఆర్డర్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు హర్ చిల్డ్రన్ ఇది మరొక పార్ట్. దీనిలో షీ ఈజ్ వర్కింగ్ హార్డ్
షీఈస్ వర్కింగ్ హార్డ్. దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం. దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం. ఇక ఇన్ ఆర్డర్తో వచ్చేది, ఇన్ ఆర్డర్ టుతో వచ్చేటటువంటి ఇన్ ఆర్డర్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు హర్ చిల్డ్రన్ అనే మాట ఉంది కదా, దానిని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. గ్రామర్ భాషలో చెప్పాలంటే సబార్డినేట్ క్లాజ్. సో వాట్ ఈస్ దిస్ మెయిన్ క్లాజ్ అండ్ వాట్ ఈస్ ద సబార్డినేట్ క్లాజ్? ఏం లేదండి, చాలా సింపుల్. మెయిన్ క్లాజ్ అంటే ఇందులో ఒక సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్ అంటే ఇందులో కూడా ఒక సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, కానీ ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఒక్క ఎగ్జాంపుల్ని వినండి, మీకే అర్థమైపోతుంది మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ హీ కాల్డ్. వెన్ హీ కాల్డ్, చూడండి, వెన్ హీ కాల్డ్. ఐ వాజ్ వాచింగ్ టీవీ. ఐ వాజ్ వాచింగ్ టీవీ. ఇందులో ఒకటే సెంటెన్స్, వెన్ హీ కాల్డ్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, ఒకటే సెంటెన్స్, కానీ ఇందులో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఐ వాజ్ వాచింగ్ టీవీ అనేది ఒక పార్ట్, వెన్ హీ కాల్డ్ అనేది ఒక పార్ట్. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. వెన్ హీ కాల్డ్ ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. వై వాజ్ ద రీజన్? వై ఇస్ ఇట్ కాల్డ్ ఎ మెయిన్ క్లాజ్ అండ్ వై ఇస్ ఇట్ కాల్డ్ ఎ సబార్డినేట్ క్లాజ్? ఏం లేదు, కరెక్ట్గా అర్థం చేసుకోండి. మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. అంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ అని మనం చెప్పామనుకోండి, ఇది పూర్తి అర్థం. ఐ వాజ్ వాచింగ్ టీవీ అంటే ఓకే అంటారు ఎవరైనా, అవునా? అంటే దానికి కంప్లీట్ మీనింగ్ ఉంది. ఐ వాజ్ వాచింగ్ టీవీ అన్నదానికి కంప్లీట్ మీనింగ్ ఉంది, కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ అయింది. మరి కంప్లీట్ మీనింగ్ లేకపోవటం అంటే ఏంటి? వెన్ హీ కాల్డ్. వెన్ హీ కాల్డ్ ఈ పార్ట్కి ఇది కూడా క్లాజే, కానీ ఈ పార్ట్కి కంప్లీట్ మీనింగ్ లేదు. ఎలా చెప్తున్నాం మనం? వెన్ హీ కాల్డ్ అంటే అది కంప్లీట్ అయినట్టు కాదు. వెన్ హీ కాల్డ్ అని చెప్పామనుకోండి, ఎదుటి వాళ్ళు ఏమని అడుగుతారు, తర్వాత ఏంటి, ఫోన్ చేసినప్పుడు ఏమైంది, అతను ఫోన్ చేసినప్పుడు అని మనం చెప్పి ఆపాం. ఇది కంప్లీట్ అయినట్లు కాదు. వెన్ హీ కాల్డ్ ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు, ఎందుకంటే దానికి ఏదైనా యాడ్ చేస్తేనే వెన్ హీ కాల్డ్ నేను బట్టలు ఉతుకుతున్నాను, వెన్ హీ కాల్డ్ నేను చదువుకుంటున్నాను, వెన్ హీ కాల్డ్ నేను వంట చేస్తున్నాను, ఇలా ఏదైనా యాడ్ అయితేనే దానికి కంప్లీట్ అర్థం వస్తుంది. అంతేగాని వెన్ హీ కాల్డ్ అని వదిలేస్తే కంప్లీట్ మీనింగ్ రాదు. ఎలాగైతే ఒక క్లాజ్కి కంప్లీట్ మీనింగ్ ఉండదో దానిని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాం. కంప్లీట్ మీనింగ్ వస్తే అది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, వెన్ హీ కాల్డ్ అంటే పూర్తయినట్లు కాదు కదా. వెన్ హీ కాల్డ్ అతను ఫోన్ చేసినప్పుడు, సో ఇది సబార్డినేట్ క్లాజ్ అయింది. ఇందులో కూడా హీ కాల్డ్ అనే సబ్జెక్ట్ వర్బ్ ఉన్నాయి. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఇది మెయిన్ క్లాజ్ అయింది, బికాస్ ద సెంటెన్స్ కెన్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్. అర్థమవుతుందా? ద సెంటెన్స్ దానికే పూర్తి మీనింగ్ ఉంది. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. వి విల్ బై ఎ కార్. వి విల్ బై ఎ కార్ ఇఫ్ వీ హ్యావ్ మనీ. వి విల్ బై ఎ కార్ ఇది ఏ క్లాజ్ అవుతుందండి? వి విల్ బై ఎ కార్ ఇఫ్ వీ హ్యావ్ మనీ. ఇఫ్ వీ హ్యావ్ మనీ. ఇందులో కూడా రెండు క్లాసులు ఉన్నాయి. ఒకటి, వి విల్ బై ఎ కార్, మేము కారుని కొంటాము, ఇది కంప్లీట్ సెంటెన్స్, దీనికి ఇంకేమీ చెప్పకపోయినా పర్వాలేదు. కానీ ఇఫ్ వీ హ్యావ్ మనీ, మా దగ్గర డబ్బులుంటే అని ఆపాం, అంటే ఇది పూర్తి అవ్వలేదు సెంటెన్స్. మా దగ్గర డబ్బులుంటే మేము సినిమాకి వెళ్తాం, మా దగ్గర డబ్బులుంటే మేము ఊటీ వెళ్తాం, మా దగ్గర డబ్బులు అంటే ఏదో ఒకటి చేరితేనే మీకు అది కంప్లీట్ అవుతుంది. సో ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ కాదు, డిపెండెంట్ క్లాజ్. అంటే ఈ సెంటెన్స్కి ఇఫ్ వీ హ్యావ్ మనీ అని చెప్పి ఊరుకోలేం, దానికి మరొకటి ఏదైనా యాడ్ అయితేనే, అంటే మరో మెయిన్ క్లాజ్ వచ్చి చేరితేనే అప్పుడు అది సెంటెన్స్ కంప్లీట్ అయినట్టు. ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇది ఇన్కంప్లీట్. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? వి విల్ బై ఎ న్యూ కార్, వి విల్ గో టు ఊటీ, వి విల్ బై ఎ న్యూ హౌస్. ఇలా ఏదైనా వచ్చి చేరితేనే, అంటే మెయిన్ క్లాస్ వచ్చి చేరితేనే అది మనకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, సబార్డినేట్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ వర్బ్ కంప్లీట్ సెంటెన్స్ అవుతే సబార్డినేట్ క్లాజ్లో మనకి సబ్జెక్ట్ వర్బ్ ఉన్నప్పటికీ సెంటెన్స్ ఇన్కంప్లీట్గా వస్తుంది. ఈ వెన్, వైల్, ఇఫ్ ఇటువంటి వాటితో మొదలయ్యే వాటిని సబార్డినేట్ క్లాజ్ అంటారు. సో ఇది చాలామందికి అర్థమై ఉంటుంది.
ఇన్ ఆర్డర్ టుని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్లో చూసాం. ఓకే, హీ కేమ్ హోమ్ ఎర్లీ ఇన్ ఆర్డర్ టు సీ ద మూవీ. సినిమాను చూసే క్రమంలో, సినిమాను చూసేందుకు గాను అతని ఇంటికి త్వరగా వచ్చాడు. యు మస్ట్ వర్క్ హార్డ్ అండ్ యూజ్ యువర్ బ్రెయిన్ ఇన్ ఆర్డర్ టు బీ రిచ్. ఇన్ ఆర్డర్ టు బీ, చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించి, బీ అనేది కూడా మనకి ఇన్ఫినిటివ్ ఫామ్. సి ఎలాగో, వర్క్ ఎలాగో, మనకి బీ కూడా అలాగే. ఇన్ ఆర్డర్ టు బీ, రిచ్గా ఉండాలంటే యు మస్ట్ వర్క్ హార్డ్ అండ్ యూజ్ యువర్ బ్రెయిన్ ఇన్ ఆర్డర్ టు బీ రిచ్. ఓకే, అయితే ఇన్ ఆర్డర్ టుని మనం సెంటెన్స్ మధ్యలో కాదు, యూ కెన్ స్టార్ట్ సెంటెన్స్ విత్ ఇన్ ఆర్డర్ టు. యూ కెన్ బిగిన్ ఎ సెంటెన్స్ విత్ ఇన్ ఆర్డర్ టు. ఇన్ ఆర్డర్ టుతో మీరు సెంటెన్స్ని కూడా మొదలు పెట్టవచ్చు. ఎలా అంటే, ఇన్ ఆర్డర్ టు సీ ద మూవీ, ఇన్ ఆర్డర్ టు సీ ద మూవీ, ఆ మూవీని చూడటానికి హీ కేమ్ హోమ్ ఎర్లీ, అతని ఇంటికి త్వరగా వచ్చేసాడు. ఇన్ ఆర్డర్ టు బీ రిచ్, ఇన్ ఆర్డర్ టు బీ రిచ్ యూ మస్ట్ వర్క్ హార్డ్, మీరు కష్టపడాలి. ఇన్ ఆర్డర్ టు బీ రిచ్ అంటే సెంటెన్స్ మధ్యలోనే కాక సెంటెన్స్ బిగినింగ్లో కూడా మనం ఇన్ ఆర్డర్ టుని యూజ్ చేయొచ్చు, రైట్? అయితే నేను మొదట్లో చెప్పాను, స్పోకెన్ ఇంగ్లీష్లో దీన్ని తక్కువగా యూజ్ చేస్తాం, అండ్ రిటర్న్ ఇంగ్లీష్లో పర్టికులర్గా డ్రాఫ్టింగ్ అటువంటి దాంట్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. మరి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తాం అండి? ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇన్ ఆర్డర్ని తీసేయండి, ఇన్ ఆర్డర్ని తీసేసి టూతో చెప్పేయచ్చు. అంటే టు సీ ద మూవీ, టు సీ ద మూవీ హీ కేమ్ హోమ్ ఎర్లీ. ఇన్ ఆర్డర్ టు సీ ద మూవీ అని అనక్కర్లా, టు సీ ద మూవీ హీ కేమ్ హోమ్ ఎర్లీ. దీన్నే సెంటెన్స్ మధ్యలో కూడా చెప్పొచ్చు, హీ కేమ్ హోమ్ ఎర్లీ టు సీ ద మూవీ. వెరీ సింపుల్, ఇన్ ఆర్డర్ అనే చెప్పక్కర్లేదు. అట్ ద సేమ్ టైం టు బీ రిచ్, రిచ్గా ఉండటానికి యూ మస్ట్ వర్క్ హార్డ్. అలాగే షీఈస్ వర్కింగ్ హార్డ్, షీ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ అని చెప్పాం కదా, దాని బదులుగా షీఈస్ వర్కింగ్ హార్డ్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు హర్ చిల్డ్రన్. అర్థమవుతుందా మీకు? ఓకే, ఐఎమ్ సేవింగ్ మనీ టు బై ఏ న్యూ కార్. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ అయితే మనం ఇలా చెప్తాం, టు బై ఏ న్యూ కార్ ఐఎమ్ సేవింగ్ మనీ. అంతేగాని ఇన్ ఆర్డర్ టు బై ఏ న్యూ కార్ ఐఎమ్ సేవింగ్ మనీ అని సాధారణంగా చెప్పాం. ఓకే, సో ఇన్ ఆర్డర్ టుతో యూసేజ్ నేర్చుకొని టు అనే దాంతో మనం చెప్పేయటం కూడా ఓకే. ద సేమ్ టైం ఇన్ ఆర్డర్ టుని ఎలా యూజ్ చేస్తామో సో యాజ్ టుని కూడా అలాగే యూజ్ చేస్తాం. అంటే ఇన్ ఆర్డర్ టు ప్లేస్లో సో యాజ్ టుని కూడా పెట్టి చెప్పేయచ్చు. ఒక ఎగ్జాంపుల్ని చూడండి. ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్, ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ మై హౌస్ ఇన్ ఆర్డర్ టు బీ క్లోజ్ టు మై ఆఫీస్. ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ హౌస్, మా ఇంటిని షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇన్ ఆర్డర్ టు బీ క్లోజ్, ఇన్ ఆర్డర్ టు బీ క్లోజర్ టు మై ఆఫీస్, నా ఆఫీస్కి దగ్గరగా ఉండటం కోసం నేను మా ఇంటిని మూవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏంటంటే ఇల్లు షిఫ్టింగ్ అంటారు. నిజానికి షిఫ్టింగ్ కన్నా మూవింగే కరెక్ట్. అంటే మీరు చాలా చోట్ల గమనించే ఉంటారు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని ఉంటారు, అంతేగాని ప్యాకర్స్ అండ్ షిఫ్టర్స్ అని ఉండరు. సో మూవ్ అనేది కరెక్ట్. ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ మై హౌస్ ఇన్ ఆర్డర్ టు బీ క్లోజర్ టు మై ఆఫీస్, నా ఆఫీస్కి దగ్గరగా ఉండేందుకు కాను నేను నా ఇంటిని మూవ్ చేయాలనుకుంటున్నాను. దీన్నే ఇన్ ఆర్డర్ టు ప్లేస్లో సో యాజ్ టు అని చెప్పినా అదే అర్థం వస్తుంది. అంటే ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ మై హోమ్ సో యాజ్ టు బీ క్లోజ్. టు తర్వాత ఇక్కడ కూడా ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేస్తాం. ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ మై హోమ్ సో యాజ్ టు బీ క్లోజర్ టు మై ఆఫీస్. సేమ్ ఇన్ ఆర్డర్ టు తీసేసి సో యాజ్ టు పెట్టేస్తే అదే అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీటినే నెగిటివ్లో ఎలా చెప్తారు అంటే, ఆమె పాస్ అవ్వటం కోసం కష్టపడి చదివింది. షీ స్టడీడ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్. షీ స్టడీడ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్. అయితే దీన్ని మరో రకంగా కూడా చెప్పొచ్చు కదా, ఆమె ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం కష్టపడి చదివింది. దీన్ని ఇన్ ఆర్డర్తోనే చెప్తాం. ఎలా అంటే షీ స్టడీడ్ హార్డ్ ఇన్ ఆర్డర్ నాట్ టు, ఇన్ ఆర్డర్కి టూకి మధ్యలో నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. షీ స్టడీడ్ హార్డ్ ఇన్ ఆర్డర్ నాట్ టు ఫెయిల్ ద ఎగ్జామ్. షీ స్టడీడ్ హార్డ్
ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్, పాస్ అవడం కోసం చదివింది, అది పాజిటివ్. కానీ ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం, అవమానం ఏమో ఇన్సల్ట్ ఏమోనని ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం ఆమె కష్టపడి చదివింది. షీ స్టడీడ్ హార్డ్ ఇన్ ఆర్డర్ నాట్ టు ఫెయిల్ ద ఎగ్జామ్, నాట్ టు పాస్ కాదు, నాట్ టు ఫెయిల్ ద ఎగ్జామ్, ఫెయిల్ అవ్వకుండా ఉండటం కోసం ఆమె కష్టపడి చదివింది. యూ షుడ్ రిమెంబర్ ఇట్. నేను ట్రైన్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం కాస్త ఎర్లీగా వెళ్ళాను, తొందరగా వెళ్ళాను. ఇన్ ఆర్డర్ నాట్ టు మిస్ ద ట్రైన్, చూడండి, ఇన్ ఆర్డర్ నాట్ టు మిస్ ద ట్రైన్ ఐ రీచ్ స్టేషన్ ఎర్లీ, లేకపోతే ఐ స్టార్టెడ్ ఎర్లీ. ఓకే, ఇన్ ఆర్డర్ నాట్, ఈ ఎగ్జాంపుల్స్ని కూడా చూడండి. అలాగే దీనిని కూడా మనం ఇన్ ఆర్డర్ తీసేసి టు సీ, టు వాచ్ అని ఎలా చెప్పామో నాట్ టుతో కూడా చెప్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఎగ్జాంపుల్నే చూద్దాం. ఓకే, నాట్ టు మిస్ ద ట్రైన్, స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తామంటే ఇన్ ఆర్డర్ నాట్ టు మిస్ ద ట్రైన్ అని చెప్పకుండా మనం ఎలా చెప్తామంటే నాట్ టు మిస్ ద ట్రైన్ ఐ స్టార్టెడ్ ఎర్లీ, ఐ రీచ్డ్ ద స్టేషన్ ఎర్లీ. నాట్ టు మిస్ ద ట్రైన్, సింపుల్. ఇన్ ఆర్డర్ తీసేయండి, నాట్ టు, పాజిటివ్లో అయితే టూతో చెప్తే, నెగిటివ్లో అయితే నాట్ టూతో చెప్తాం. ఓకే, నాట్ టు మిస్ ద ట్రైన్ ఐ రీచ్డ్ స్టేషన్ ఎర్లీ. నాట్ టు ఫెయిల్ ద ఎగ్జామ్, నాట్ టు ఫెయిల్ ద ఎగ్జామ్ షీ స్టడీడ్ హార్డ్. అర్థమవుతుందా? ఇన్ ఆర్డర్ ఎలా చెప్పాలి, ఇన్ ఆర్డర్ నాట్ టు ఎలా చెప్పాలి, అండ్ సో యాజ్ టు ఎలా చెప్పాలి. టు అండ్ నాట్ టు ఇవే. ఓకే, పాజిటివ్ చెప్పాల్సి వస్తే టు పాస్ ద ఎగ్జామ్ షీ స్టడీడ్ హార్డ్, నాట్ టు ఫెయిల్ ద ఎగ్జామ్ షీ స్టడీడ్ హార్డ్. సో ఇన్ ఆర్డర్ యూసేజ్ని, ఇన్ ఆర్డర్ నాట్ టు యూసేజ్ని, సో యాజ్ టు యూసేజ్ని, అండ్ టు అండ్ నాట్ టు, ఇన్ ఆర్డర్ని తీసేసి పాజిటివ్ అయితే టూతో, నెగిటివ్ అయితే నాట్ టూతో. అంటే మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.